నమస్తే స్వామి. సో నమస్కారం. ముక్కోటి ఏకాదశి కాబట్టి ఆ! రేపు ఏం పూజలు ఉంటాయి ఏంటి? అండ్ ఇక్కడ స్వామివారి విశేషత ఏంటి? ఒకసారి మీ మాటల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయండి స్వామి. సరేనమ్మా. ఇక్కడికి మీరు యాగంటి చూడాలని వచ్చారండి. అవును స్వామి. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా శివక్షేత్రం కాదండి ఇది. ఓకే. వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం గుడి కట్టించారు. లోపల గుడి గాని, గోపురం కానీ, స్వామివారిని శిల చెక్కేటప్పుడు కుడికాలు గోరు బింగమైపోయిందండి స్వామివారికి. హ్మ్. అందుచేత లోపల ప్రతిష్ఠించకూడదని చెప్పేసి స్వామివారిని గృహలో తీసుకొచ్చి ప్రతిష్ఠించారమ్మ. ఓకే. అప్పుడు అదే స్థలంలో శివపార్వతులు ఆది దంపతులుగా ఒకే రాయి మీద వెలిసారండి. ఏ శివాలయంలో గాని స్వామివారు లింగాకారం రూపంలో ఉంటారండి. అవును. ఇక్కడ అలా కాదనమాట. ఒకే రాయి మీద ఉమామహేశ్వర స్వామి దంపతులిద్దరూ వెలిసారండి. పసుపు పూషణకెళ్ళి అమ్మవారు ఉంటారు. విభూది పెట్టినకెళ్ళి స్వామివారు ఉంటారండి. నంది కూడా పెరుగుతూ ఉంటుందండి. యాగంటి బసవయ్య కలియుగాంతం అంతకంతకు పెరిగి రంకేస్తదని చెప్పారు. ఎప్పుడేస్తదో తెలీదండి. వేసినప్పుడు మాత్రం కలియుగం అంతమైపోద్దనమాట. బ్రహ్మం గారు చెప్పారండి. ఆయన చెప్పిన దాంట్లో యాగంటి బసవయ్య కూడా ఒకటుందండి. ఆ నంది ఎలా ఉండేదంటే ఒక గుండు ఆకారం రూపంలో ఉండేది. చెవులుగా, ముక్కుగా, నోరుగా పెరుగుతూ ఆ విధంగా తయారైందనమాట. ఇంకోటేంటంటే ఈ క్షేత్రంలో కాకి గాని, గ్రద్ద గాని, శని నవగ్రహాలు ఉండవండి. ఏ శివాలయంలో అయినా చూడండమ్మా నవగ్రహాలు ఉంటాయన్నమాట. ఇక్కడ ఉండవండి. ఎందుచేత అంటే అగస్త్య మహాముని అని ఒక ఋషి ఉండేవారు. ఆ ఋషి తపస్సు చేసేటప్పుడు రాక్షసుడు కాకి రూపంలో వచ్చి వాళ్ళ హోమం భంగం కల్పించాయండి. అప్పుడు ఆయన కోపంతో శాపం ఇచ్చారు. సూర్య చంద్రాలు ఉన్నంత వరకు కాకి, గ్రద్ద రాకూడదని శాపం ఇచ్చారండి. అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా రావన్నమాట. పొరపాటున ఒకవేళ వచ్చినా కానీ బయటికెళ్ళిపోతాయి, చనిపోతాయని చెప్తారండి. ఇంకోటేంటంటే ఇక్కడ బ్రహ్మం గారు కూడా తపస్సు చేసిన మహాపుణ్యస్థలం అండి. ఇక్కడి నుంచి స్వామివారు కందిమల్లాయపల్లెల్లిపోయి జీవ సమాధి అయిపోయారండి. 333 సంవత్సరాలు అయితుందని చెప్తారు. ఇక్కడి నుంచి ఒక 14 కిలోమీటర్ల దూరంలో రవ్వలకొండ అని ఒక క్షేత్రం ఉంది. అక్కడ కూడా కాలజ్ఞానం రాశారండి స్వామివారు. ఇక్కడ మీరు కొండల్లో నుంచి నీళ్లు వస్తుంటాయండి. అవును. 24 గంటలు ప్రతి ఒక్క రోజు కూడా వస్తూనే ఉంటాయి. వానల కాలం, చలికాలం, ఎండల కాలం. ఈ నీళ్లు కూడా యాగంటికి సరిపడా కాను 16 ఎకరాలు మాత్రమే పారి వినిగిపోతుందండి. దైవ సంకల్పం అన్నమాట. ఇవి ఎక్కడి నుంచి వస్తాయని చెప్పారంటే మా పెద్దవాళ్ళు ఇక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరంలో ముచ్చట్ల అని ఇంతకన్నా ఒక పురాతనమైన పాడుబడిన శివాలయం ఉందండి. అక్కడ ఒక చిన్న కోనేటిలో పార్వతీదేవి, పరమేశ్వరులు స్నానం ఆచరించిన తర్వాత పసుపు, కుంకుమ, అక్షంతలు ఆ కోనేటిలో వేస్తే ఆ నీళ్ళు ఇక్కడికి వస్తాయని చెప్తారండి. మీరు నించున్న గృహంతా కూడా స్వయంభూగా వెలిసిందమ్మా. ఈ గృహంతా కూడా దైవ సృష్టి అన్నమాట. కొంతవరకు మాత్రమే ఈ మెట్ల దారి వేశారండి. స్వామివారు ఇక్కడ ఫస్ట్ పాదం పెట్టారండి. రెండోది దేవుని గడపలో పెట్టారు. మూడోది తిరుమలలో పెట్టారండి. జన్మస్థానం ఇక్కడ, వెలుగు అక్కడ అంటారండి. బ్రహ్మచారి అన్నమాట ఈయన. స్వామివారికి కళ్యాణం ఉండదండి. ఒక్కరే ఉంటారు. బ్రహ్మచారి అన్నమాట. ఇక్కడ ఏ సంకల్పమైనా ఇక్కడ అనుకోండమ్మా నెరవేరుతుందన్నమాట. ఓకే. కోటి ఏకాదశి కాబట్టి అవును. రేపు ఎక్కువ పూజలు జరుగుతాయని చెప్తారు. వాస్తవమేనా? అవునమ్మా. స్వామివారికి రేపు అలంకారము, పూజా కార్యక్రమాలు ఉంటాయన్నమాట. వైకుంఠ ఏకాదశి కాబట్టి. సో మనం వీడియో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్టాపించాల్సిన ప్లేస్ లో శివయ్యని ప్రతిష్టాపించడం జరిగింది అని. సో ఆ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏమైంది అని చెప్పేసి చాలా మందికి ఇప్పుడు డౌట్ క్రియేట్ అవ్వచ్చు. సో అగస్త్య మహాముని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పక్కనే ఉన్న ఒక న్యాచురల్ గా ఏర్పడిన గుహలో ఆ విగ్రహాన్ని ప్రతిష్టాపించారు. సో పైన ఉన్న గుహ కనిపిస్తుంది కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యాగంటి గుహ అని చెప్పేసి. సో లోపలే స్వామి వారిని ప్రతిష్టాపించారనమాట. సో మనం లోపలికి వెళ్ళి ఆల్రెడీ అక్కడ పూజారితో మాట్లాడాము అండ్ అన్ని విజువల్స్ కూడా తీసుకున్నాం కదా. సో అవన్నీ కూడా ప్లే చేస్తాము చూడండి. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి అగస్త్య మహాముని గుహ అండ్ పోతులూరి వీరబ్రహ్మస్వామి గుహ రెండు ఉన్నాయి. ఆ రెండింటిని కూడా కవర్ చేద్దాము. అక్కడికి వెళ్ళి వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. చలో వెళ్దాం రండి. సో మన వెంకటేశ్వర స్వామి గుహ పక్కనే అగస్త్య మహాముని గుహ కూడా ఉంది. సో లోపల వచ్చేసి అగస్త్య మహాముని తన తపస్సు చేసుకోవడానికి, తన పూజ చేసుకోవడానికి శివలింగాన్ని ప్రతిష్టాపించడం జరిగింది. ఒకసారి ఆ గుహ లోపలికి కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. వచ్చేయండి. ఇది వచ్చేసి అవే అన్నమాట. సో లోపలికి వెళ్ళిపోదాం రండి. సో మనకి లోపల స్వామివారు చెప్పారు కదా, ఇక్కడికి నిత్యం గంగ ప్రవహిస్తూ ఉంటుంది. 16 ఎకరాల భూమి నీరు పారిన తర్వాత వాటర్ అనేది రివర్స్ వెళ్తుంది అని చెప్పారు కదా. సో అక్కడ మొదలుకొని ఆ చివరి వరకు కూడా గంగ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. మనకి స్వామివారు ఇంకో మాట కూడా చెప్పారు కదా, ఇక్కడ వేసవి కాలం, చలికాలం, ఇలా ఏ కాలం అయినా సరే వాటర్ ఒకేలా ఉంటుంది. అసలు వాటర్ అనేది ఎంత తేట ఉందంటే ఎంతమంది స్నానం చేసినా కూడా ఇక్కడ వాటర్ అనేది మురికిగా ఉండదు. ఎంత ప్యూర్ గా ఉంది అంటే మనకి
మన అంటే నిల్చుంటే కనిపిస్తుంది అనమాట. సో చాలా బాగుంది. సో ఇక్కడ కోనేరులో ఉన్న వాటర్ లో చాలా ఔషధాలు దాగి ఉన్నాయని, ఇక్కడ ఒకసారి స్నానం చేస్తే రోగ నిరోధక శక్తి వస్తుంది అని చెప్పి, రోగాలు ఏవైనా సరే నయం అయిపోతాయి అని చెప్పేసి ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారనమాట. ఒకసారి మీరు వాటర్ ని కూడా చూడండి, ఎంత ప్యూర్ గా అంటే అంత ప్యూర్ గా ఉంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాటర్ ని తాగడం గానీ లేదంటే స్నానం చేయడం గానీ అలా చేస్తారు. బట్ ఇక్కడ ఉన్న కొలంలో అయితే ఎవరు స్నానం చేయరు. ఇక్కడికి వచ్చి తలపైన నీళ్లు చల్లుకొని కాళ్ళు కడుక్కొని తాగేసి వెళ్తారు. అవతల మనకి గుడి వైపుల బయట భాగంలో ఉన్న కొలంలో మాత్రం స్నానం చేస్తారనమాట. సో అక్కడ కూడా వాటర్ చాలా ప్యూర్ గా ఉంటది. అక్కడ కూడా మీరు ఆల్రెడీ చూసుంటారు.